అందరికీ నమస్కారం అండి. నేను మీ పవన్ కుమార్ శర్మ. వెల్కమ్ టు మై ఛానల్ డ్రైవ్ విత్ పవన్. ఇవాళ వీడియో వచ్చేసి మన డ్రోన్ రిపేర్కి సంబంధించిందనమాట. మీ అందరికీ తెలుసు నా ఛానల్లో డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో చాలా అంటే చాలా హైలైట్ వీడియో అనమాట. నాకు స్టార్టింగ్లో వాచ్ అవర్స్ ఇచ్చినటువంటి వీడియో అది. సో ఆ డ్రోన్ని నేను చాలా కాలంగా అంటే లదాఖ్ వెళ్ళినప్పుడు, అలాగే ఫైండింగ్ శివ రైడ్ చేసినప్పుడు, శబరిమల వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా అయితే యూస్ చేశాను. సడన్గా డ్రోన్ అయితే మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు క్రాష్ అయ్యింది. డ్రోన్ రిపేర్ చేయడానికి అథెంటికేటివ్ షాపులు అయితే మనకి చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో. సో అట్లాంటి వాటి గురించి ఫైండ్ అవుట్ చేస్తున్న టైంలో నాకైతే ఒక షాప్ గురించి ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే దొరికింది. సో జెన్యూనా కాదా ఏంటి అని చెప్పిన డౌట్స్ అయితే చాలా ఉన్నాయి. నేను వాళ్ళకైతే కాల్ చేశాను, వాళ్ళైతే మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఆలస్యం చేయకుండా మనం డ్రోన్ రిపేర్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి మన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. లెట్స్ గో. హీరో బెనిఫిట్ రెస్ట్ తీసుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే యాక్టివా మీద వెళ్దాం. సిటీ రోడ్స్లో మనం ఫీనిక్స్ గాని తీసామంటే, అందులోనూ ఎండాకాలం సమ్మర్లో తీసామంటే ఇంకా అయిపోయినట్టే. మన రెండు కాళ్ళు ఫ్రై అయిపోతాయి. సో మొత్తానికి మనం మెట్రో పిల్లర్ 875 దగ్గరికి అయితే వచ్చాము. కూకట్పల్లి వై జంక్షన్లో ఉన్న డ్రోనికా ఏరో కేర్ దగ్గరికి అయితే. సో ఇక్కడ మనకి అశోక్ గారు అయితే నాకు అసిస్ట్ చేశారు. మనకి లైవ్లో రిపేర్ చేసి పెట్టడానికి అశోక్ గారు అయితే ఒప్పుకున్నారు. అందుకని చెప్పి నేను అశోక్ గారి దగ్గరికి అయితే వచ్చాను. ఈయనకి 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది డ్రోన్స్ మీద. అండ్ ఇంకోటి ఇక్కడికి మనకి రీసెంట్గా 2 months బ్యాక్ అయితే ఈ అవుట్లెట్ని అయితే, ఈ రిపేర్ సెంటర్ని అయితే ఓపెన్ చేశారనమాట. సో మనం ఆలస్యం చేయకుండా అశోక్ గారితో మాట్లాడదాము. అలాగే మన డ్రోన్ రిపేర్ పరిస్థితి ఏంటి, అసలు ఎలా క్రాష్ అయింది, ఎందుకు క్రాష్ అయింది, దాంట్లో మనం ఏమేమి పార్ట్స్ అయితే వాడాలి, అసలు పార్ట్స్ జెన్యూన్గా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి, ఇవన్నీ విషయాలన్నీ కూడా మనం అశోక్ గారితో అయితే మాట్లాడి తెలుసుకుందాం. అశోక్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇన్స్టాగ్రామ్లో నేను మెసేజ్ చేసిన వెంటనే రిప్లై చేసి నాకు మీ టైంని ఇచ్చినందుకు. సో నా డ్రోన్ అయితే ఇది DJI Mini 2 ఫ్లైమోర్ కాంబో. సో దీని పరిస్థితి ఏంటో ఒకసారి మీరు చూసి. ఇది ఎలా క్రాష్ అయిందండి? ఏమన్నా తగిలిందా? విత్ ఏం తగలకుండానే క్రాష్ అయింది? యాక్చువల్గా నేను మొన్న ప్రభల తీర్థానికని ఈస్ట్ గోదావరి అమలాపురం వెళ్ళాను. ఓకే. అక్కడ కొబ్బరి చెట్లు తగిలి పడిపోయింది అన్నమాట. లక్కీగా ఏంటంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి పట్టుకెళ్ళిపోయాడు, అందరూ దొరికారు. సార్ అలాగే రిపేర్ చేస్తూ మీరు కూడా మీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటే. యాక్చువల్గా గుంటూరులో 2014 నుంచి సర్వీస్ చేస్తున్నాం. ఓకే. మా మోటో ఏంటి అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి డ్రోను పర్ఫెక్ట్గా రిపేర్ అవ్వాలి. ఓకే. మేమేంటంటే 10 out of 10 కస్టమర్స్కి చేస్తే 10 customers నుంచి కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ కావాలని వర్క్ చేస్తాం. ఓకే. అండ్ అడ్జస్ట్ చేయటము, ఇలా ఉంది వాడుకోండి అని చెప్పడం మాత్రమే అయితే ఉండదు. పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాం. ఓకే. కంప్లీట్గా మేము డేటా కూడా మెయింటైన్ చేస్తాం. ఓకే. సో ఎవ్రీ డ్రోన్ అది ఏంటి, ఏ ప్రాబ్లమ్ తోటి మన దగ్గరకు వచ్చింది, 3130 కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జాబ్ చేస్తాను. 3131 ఇప్పుడు మీది. ఓకే. సో ప్రతిదీ కూడా మేము ముందు ఎస్టిమేషన్ ఇస్తాం. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ డ్రోన్ రాగానే ఫస్ట్ ఏం జరిగింది అని అడుగుతాం. ఏం తగిలి పడిందా ఏంటి, ఇంతకుముందు రిపేర్ జరిగింది, రిపేర్ హిస్టరీ ఏం జరిగింది, ఎన్ని డేస్ అయింది. తర్వాత ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తాం ఏదైతే ఫిజికల్గా డ్యామేజ్ అయింది ఏంటి. తర్వాత మేమేం చేస్తామంటే ఇక్కడ డయాగ్నోసిస్ కంప్లీట్గా ఫ్లైట్ లాక్స్, ఒకవేళ ఏం తగలకుండా పడింది అనుకోండి, బ్యాటరీ ప్రాబ్లం వచ్చి పడిందా, లేదంటే ఏమైనా ఫ్లైట్ కంట్రోలర్ నుంచి ఏమైనా సిగ్నల్ డ్రాప్ అయిందా ఏంటనేది మేము ఇక్కడ చెక్ చేస్తాం. ఓకే. వన్స్ ఇక్కడ చెకింగ్ జరిగిన తర్వాత రిపేర్ డెస్క్ మీదకి తీసుకెళ్ళి అక్కడ రిపేర్ చేస్తాం. ఓకే. రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ డెస్క్ మీదకి తీసుకొని వచ్చి ఇక్కడ చెక్ చేస్తాం. డయాగ్నోస్ ఇది ఓకే అయిపోయిన తర్వాత మేము ఇండోర్ ఫ్లైట్ అవసరం అనుకోండి, ఇండోర్ ఫ్లై చేస్తాము. ఇండోర్ ఫ్లై సక్సెస్ అయిన తర్వాత అవుట్డోర్ ఫ్లై GPS మీద. ఇవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ మేము లాగ్ బుక్లో మళ్ళీ ఎంట్రీ చేసేసుకొని తర్వాత కస్టమర్కి ఇంటిమేట్ చేసి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. చిన్న ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మార్నింగ్ 10 o'clockకి కనుక వచ్చారనుకోండి, ఈవినింగ్ 6 o'clock లోపు డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే. అది సేమ్ డే డెలివరీ ఉంటుంది మ్యాక్సిమం. ఓకే. నా డ్రోన్ పరిస్థితి ఏంటో ఒకసారి చూసి చెప్పండి, అసలు పొజిషన్ ఎట్లా ఉంది ఏంటి. బ్యాక్ సైడ్ రైట్ ఆర్మ్ అయితే బ్రేక్ అయిందండి. ఓకే. సో ఈ ఆర్మ్ అయితే మనం చేంజ్ చేయాలి. ఓకే. గింబల్ సేఫ్గా ఉందని అనుకుందాం, ఎందుకంటే ఎక్కడ ఎక్కువ ఫిజికల్ డ్యామేజ్ ఏం కనిపించట్లేదు. ఓకే. సో ఇది పవర్ ఆన్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ పవర్ సిస్టమ్ హార్డ్వేర్ ఎర్రర్ ఒకటి మాత్రమే చూపిస్తుంది. ఓకే. సో ఇది ఈ మోటార్ కట్ అవ్వడం వల్ల ఈ పవర్ సిస్టమ్ ఎర్రర్ రావచ్చు. ఇప్పుడు గింబల్ ఎలా ఉంది అనేది మనం చూడాలి కాబట్టి పిచ్ మోటార్ ఎలా ఉందని చూస్తాం. పిచ్ మోటార్
కరెక్ట్గా రెస్పాండ్ అవుతుంది. తర్వాత గింబల్ క్యాలిబ్రేషన్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ చూడండి క్యాలిబ్రేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి క్యాలిబ్రేషన్ సక్సెస్ అని వచ్చేసి. ఓకే. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే గింబల్ బాగుంది, మ్యాక్స్ ఈ ఆర్మ్ చేంజ్ దాంతో సరిపోతుంది. DJI కంపెనీలోనే మనకి డ్రోన్స్ అనేవి స్టాండర్డ్ డ్రోన్స్ అనేవి దొరుకుతాయి. బట్ ఆ DJI మనకి ఇండియాలో అయితే ఎక్కడ అఫీషియల్ సేల్స్ కానీ సర్వీస్ కానీ రెండు కూడా లేవు. సో మనం అన్అఫీషియల్గానే చేయించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇంకా టఫ్ అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరు కరెక్ట్గా చేస్తారు, ఎవరు కరెక్ట్గా చేయరు అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా టఫ్ అయితే అవుతుంది. సో కొంచెం అథెంటికేటెడ్ ప్లేసెస్లోకి, అథెంటికేటెడ్ పార్ట్స్ వాడే ప్లేసెస్లోకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అసలు పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సేల్స్ లేదు, సర్వీస్ లేదు, పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఎలాగా? కొన్ని అఫీషియల్ రెగ్యులర్ కొన్ని పార్ట్స్ మాత్రం మనం అఫీషియల్ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. మాకేంటంటే GST ఉంది, ప్లస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అప్లై చేసాము. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఈ వీక్లో వస్తుంది. ఓకే. మీకు యాక్సెసరీస్, ప్రొపెల్లర్స్ కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ DJI ఉంటాయి. ఇక్కడ చూడండి మీకు అన్ని బ్యాటరీస్ కానీ. ఇక్కడ ఏంటంటే మీకు ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్తాము. ఒరిజినల్ కాకుండా థర్డ్ పార్టీ కంపెనీ ఇప్పుడు ఉందండి యాక్సెసరీస్. ఈ యాక్సెసరీస్ ఒరిజినల్ DJIలో లేవు. ఓకే. సో ఇవన్నీ థర్డ్ పార్టీ. ఓకే. సో ఇట్లా మీకు కావాల్సిన అన్ని స్పేర్స్, ఛార్జర్స్ కానీ, బ్యాటరీస్ కానీ, హబ్స్ కానీ, ఓకే, ప్రొపెల్లర్స్ కానీ, ఓకే, అలాగే మీకు డిస్ప్లే రిమోట్స్కి స్క్రీన్ గార్డ్స్ కానీ, ఓకే, రిమోట్ కంట్రోలర్స్ కానీ ఇవన్నీ మీకు అన్నీ దొరుకుతాయి. ఓకే. డెస్క్ దగ్గర మనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనం ఎన్రోల్ అయితే చేసుకుని అక్కడ నుంచి మనం ఎగ్జామిన్ చేసుకుని ఎగ్జామ్ నుంచి రిపేర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో రిపేర్ దగ్గర అయితే అశోక్ గారు రెడీగా ఉన్నారు. ఓకే. లాస్ట్ 2 monthsలో ఇక్కడ 150+ జాబ్ షీట్స్, సాటిస్ఫైడ్ కస్టమర్స్. అంతే. మీ దగ్గరికి ఎక్కువగా వచ్చేవాళ్ళు ఎవరు? మన మామూలుగా ఫోటోగ్రఫీ ఫీల్డ్ స్టూడియోస్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వస్తారండి. ఓకే. లేదా యూట్యూబర్స్ వస్తారండి. యూట్యూబర్స్ అందరూ మినీ డ్రోన్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో పవర్ సిస్టమ్ ఎర్రర్ అనేది పోయింది. బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి ఈ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో మెమరీ కార్డ్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇది ఇండోర్లో ఉన్నాం కాబట్టి GPS ఎర్రర్ వస్తుంది. ఓకే. సో కంప్లీట్గా ఈ డ్రోన్ రిపేర్ అయిపోయినట్టు. రిపేర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం ఇంటికి వెళ్దాము. ఇక్కడ ఫ్లై చేసి చూద్దామని అడిగాను, బట్ ఏంటంటే ఏం పర్లేదండి అని అన్నారు. సో నేను ఇంటికి వెళ్ళి అయితే ఫ్లై చేస్తాను. ఫ్లై చేసి మొత్తం అసలు రిపేర్కి ఎంత టైం పట్టింది, అట్లాగే ఎంత టైం ఆయన తీసుకుంటారు, ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇంటికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రోనికా ఏరో కేర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాను. పండక్కి నేను ఊరు వెళ్ళినప్పుడు నా డ్రోన్ యాక్చువల్గా ప్రబల తీర్థంలో ఎగరేసినప్పుడు కొబ్బరి చెట్లకి తగిలి కింద పడిపోయింది అనమాట. అప్పుడు దాని ఆర్మ్ అయితే ఇరిగిపోయింది. ఈ మధ్య గ్యాప్లో నేను బాగు చేయించడానికి చాలా ఆప్షన్లు అయితే వెతికాను. నాకు మంచి ఆప్షన్ లాగే ఏమైనా అనిపించలేదు. ఉన్న ఒక ఆప్షన్ కూడా ఏంటంటే వైజాగ్లో ఉంది. వాళ్ళు ఏంటంటే మన డ్రోన్ తీసుకుని మన ముందే రిపేర్ చేసి మనకి ఇస్తారని అదొకటి తెలిసింది. సో ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్దాము, వైజాగ్లో రిపేర్ చేయించుకుందాం అనే కాన్సెప్ట్లోనే ఉన్నాను నేను. బట్ సడన్గా ఇన్స్టాగ్రామ్లో రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ పేజ్ అయితే కనిపించింది అనమాట. సో డ్రోనికా ఏరో కేర్ వాళ్ళది. వాళ్ళకి వెంటనే మెసేజ్ చేశాను. మెసేజ్ చేసిన వెంటనే రిప్లై చేశారు. రిప్లై చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన వెంటనే నేను ఏ టైంకి వస్తే నాకు వెంటనే చేసిస్తారో చెప్పండి అని చెప్పాను. డ్రోన్ పిక్స్ అయితే అడిగారు. డ్రోన్ పిక్స్ సెండ్ చేశాను. ఫిజికల్ డ్యామేజ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమవుతున్నాయి, వెంటనే అయిపోతాయా లేదా అన్నీ చెక్ చేసుకుని వాళ్ళు ఏంటంటే నన్ను పలానా టైంకి రండి అని చెప్పారు. నేను ఆ టైంకి వెళ్ళాను. నాకు 2 hours మొత్తం రిపేర్ కంప్లీట్ చేసి అయితే ఇచ్చారు. అందరికీ ఇలాగే 2 hours రిపేర్ అయిపోతుందని అయితే గ్యారంటీ లేదు. ఎందుకంటే రిపేర్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. నాది ఆర్మ్ ఒకటే బ్రేక్ అయింది కాబట్టి అందుకని వెంటనే రిపేర్ చేసి నన్ను అయితే పంపించారు. పర్సన్ గురించి బేసిక్గా మనం రిపేర్ చేయించుకునేటప్పుడు అక్కడ మనకి రిపేర్ చేసేవాళ్ళు, ఆ సర్వీస్ తీసుకునే వాళ్ళు ఎలా అయితే ఉంటారో వాటి గురించి మనకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. వాటి ప్రకారంగా అయితే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ అశోక్ గారు. సో మీ అందరికీ ఎవరికైనా కానీ డ్రోన్ ఉండి డ్రోన్ కనుక ఏమైనా క్రాష్ అవ్వాలని ఎవరు కోరుకోరు. బట్ ఒకవేళ రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి కనుక వస్తే సో మీరు కూకట్పల్లి, KBHB అండ్ వై జంక్షన్, SR నగర్, అమీర్పేట ఈ ఏరియాల్లో మనకి నియర్ బైగా అయితే మాత్రం ఇది ఉంది. సో మీరందరూ దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకసారి మీరు వెళ్ళి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని
కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా సరే డ్రోనికా ఏరోకేర్ దగ్గర మీ సర్వీస్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక దానికి సంబంధించిన కార్డ్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్, గూగుల్ మ్యాప్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అందరూ కూడా చెక్ అయితే చేయండి. అండ్ కంప్లీట్గా నోట్గా క్లారిటీగా చెప్తున్నాను, ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, ఇది పర్సనల్లీ నా ఓన్ ఎక్స్పీరియన్స్. అండ్ నా దగ్గర మామూలుగానే ఛార్జ్ అయితే చేశారు. సో ఇది ఈ వీడియోకి. హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అలాగే నచ్చుంటుందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను మీ పవన్ కుమార్ శర్మ, సైనింగ్ ఆఫ్.